హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ అన్నమాట. సూపర్ కేక్ బ్రెడ్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈరోజు హ్యాపీ బిస్కెట్తో చేస్తున్నాం అన్నమాట. హ్యాపీ బిస్కెట్ ఒక 4 ప్యాకెట్స్ కానీ మనం తీసుకునే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. 4 ప్యాకెట్స్ తీసుకున్నాను నేనైతే. 4 ప్యాకెట్స్ని ఆ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా పీసెస్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేయాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్, ఒకటి మనము ఎంత అంటే ఇప్పుడు హ్యాపీ బిస్కెట్లో క్వాంటిటీ ఎంత ఉంటుంది, స్వీట్ క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవాలి. ఒక 3 or 4, 5 స్పూన్స్ దాకా వేసుకోవాలి. 1 కప్పు పాలు వేసుకొని షుగర్ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకొని మిల్క్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట మొత్తం హ్యాపీ బిస్కెట్స్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న మిక్సీ జార్లో మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోవాలి. దాన్ని హీట్ చేయాలన్నమాట. మొత్తం కలుపుతూ ఉండాలి. కలిపితే చపాతీ ముద్దలాగా అవుతుంది అన్నమాట. కలుపుతూ ఉండాలి, అసలు ఆపొద్దు, కలుపుతూ ఉండాలన్నమాట. ఎంత మంచిగా కలిపితే మనకి అంత మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి చూసారా ఎలా అయ్యిందో. అది బ్రెడ్ పీసెస్ని సైడ్ని తీసేసుకోవాలన్నమాట. మన హ్యాపీ మిశ్రమం అయిపోయింది కాబట్టి పక్కన పెట్టుకొని బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. తర్వాత దాంట్లో షుగర్ సిరప్ చేసుకోవాలన్నమాట. కొంచెం షుగర్ అండ్ వాటర్ మనం క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవాలన్నమాట. మనం ఎంత క్వాంటిటీ తగ్గట్టే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకుంటూ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. తర్వాత ప్లేట్కి మనం చేసుకున్న హ్యాపీ బిస్కెట్ మిశ్రమాన్ని ప్లేట్కి కొంచెం అప్లై చేసి దాంట్లో నేను లవ్ సింబల్ చేస్తున్నాను అనమాట. కాబట్టి లవ్ సింబల్ షేప్ని తీసుకున్నాను అనమాట. ఎలా లవ్ సింబల్ షేప్ తీసుకున్న తర్వాత ఎన్ని లేయర్స్ అయితే పెట్టాలో అన్ని లేయర్స్కి మనం దీన్ని రాసుకోవాలి. షుగర్ సిరప్ వేసుకోవాలి. షుగర్ సిరప్ ఆల్రెడీ మనకి బ్రెడ్ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకూడదు అనమాట. షుగర్ సిరప్ నార్మల్గా వేసి అప్లై చేయాలన్నమాట. లైట్గా స్పూన్తో వేసి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా మనం బ్రష్తో మొత్తం చేయాలి. మనం నార్మల్ కేక్ చేయాలన్నా వీడియోలో చూపించాము, వీడియోలో ఉంది ఆల్రెడీ కేక్ది. కాబట్టి ఒకసారి బ్రెడ్ కేక్ కూడా చేస్తున్నాము చూడండి, చాలా బాగుంటుంది. లేదా మనకి షుగర్ సిరప్ ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాం, మీరు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నార్మల్ బ్రెడ్ తినే బదులు ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. కాబట్టి ఇప్పుడు మొత్తం అది మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం అది స్మూత్గా బాగా వస్తుంది అనమాట షుగర్ సిరప్ వేస్తే. ఇప్పుడు మనం తీసుకున్న ఈ హ్యాపీ బిస్కెట్ దాన్ని ఇప్పుడు దీని మీద అప్లై చేసుకోవాలన్నమాట. నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసి పెట్టుకోవాలన్నమాట. ఆ లేయర్ మీద అది 3 బ్రెడ్స్ తీసుకున్నాం అనమాట. కింద ఒక 3 వచ్చాయి, మళ్ళీ పైన ఒక 3 వచ్చాయి. తర్వాత ఇప్పుడు మొత్తం మళ్ళీ కూడా షుగర్ సిరప్ వేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ హ్యాపీ మిశ్రమాన్ని తీసుకొని అది మళ్ళీ పెట్టాలన్నమాట. మళ్ళీ నేను థర్డ్ లేయర్ని తీసుకున్నాను అనమాట. థర్డ్ లేయర్ని తీసుకున్న తర్వాత దాన్ని కూడా పెట్టాలన్నమాట. మంచిగా నీట్గా పెట్టి దాంట్లో కూడా షుగర్ సిరప్ యాడ్ చేయాలి. ఫస్ట్ మనకు చూడడానికి ఆ షేప్ అనిపించదు, కానీ లేయర్స్ పెంచితే కరెక్ట్గా లవ్ సింబల్ షేప్ అనేది మనకి వస్తుంది. తర్వాత మళ్ళీ హ్యాపీ బిస్కెట్ మిశ్రమాన్ని వేసుకొని మళ్ళీ అప్లై అనేది మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా అప్లై చేసుకోవాలి మంచిగా. అంతే ఎట్లా అవుతుందంటే క్రీమ్ లాగా ఉంటుంది.
క్రీమ్ లాగా ఉంటే ఇంకా బాగా వస్తుంది. హ్యాపీ బిస్కెట్తో ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, అసలు ఎంత బాగుంటుందో కదా. కాబట్టి ఇప్పుడు మనం మొత్తం అప్లై చేసుకోవాలి, సైడ్ది మొత్తం అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు వస్తుంది మనకి షేప్, లవ్ సింబల్ షేప్. 3 లేయర్స్ తర్వాత మీరు ఇంకో లేయర్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు మనం నీట్గా అది మనం తీసుకున్న హ్యాపీ బిస్కెట్ మిశ్రమాన్ని మొత్తం సైడ్స్ అన్నీ కూడా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఒక కప్ తీసుకొని దాంట్లో ఒక కవర్ని తీసుకున్నాను అనమాట. ఆ కవర్ని కొంచెం దాంట్లో నేను తీసుకున్న హ్యాపీ బిస్కెట్ మిశ్రమాన్ని వేసుకొని దానికి సైడ్కి కొంచెం కట్ చేసి ఇలా అది అలా పెట్టేసుకోవాలి. చాలా బాగా వస్తుంది అండ్ నీట్ చాలా బాగుంటుంది. దాంట్లో మీద ఏదైనా మనం బాదం, పిస్తా అలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే కనుక మన ఇంట్లో మనకి ఎంతో టేస్టీగా కేక్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఏదైనా బర్త్డేస్ అలాంటివి ఏదైనా ఉంటే మనం ఇలా చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. కప్పు కొలుచుకోవాలన్నమాట. ఒక కప్ అల్లం తీసుకొని